కొత్తగా వచ్చిన కద్దామకి మా మేడం ఏం చెప్పిందో ఆమెకేం అర్థమైందో తెలీదు గానీ, నిన్న రాత్రి అయితే ఇది నా చేతిలో పెట్టి నీకిమ్మని చెప్పింది మేడం అని చెప్పింది. ఏందిరా అయ్యా ఇది నా చేతిలో పెడితే నేనేం చేయాలా? దీన్ని రిపేర్ చేయాలా? లేదంటే తీసుకొని పోయి చెత్తలో వేయాలనుకుంటా ఉన్నా. ఎందుకైనా మంచిది అని నా రూమ్‌లోనే పెట్టుకొని పొద్దునైతే మేడం అయితే పిలిచి ఈ ఫ్యాన్ అయితే రిపేర్ చేపించుకురమ్మని చెప్పినా చేపించుకొచ్చినావని అడిగింది. నాకైతే కద్దాం అది నా చేతిలో పెట్టి మేడం నీకు ఇమ్మనిందని చెప్పింది తప్ప దీన్ని రిపేర్ చేపించుకురమ్మని చెప్పింది నాకే చెప్పలేదు మేడం అని చెప్పాను. మేడం అయితే ఇప్పుడు తీసుకొని పోయి రిపేర్ చేపించుకురమ్మని చెప్పింది. ఇక్కడికి వచ్చి చూస్తే షాపులన్నీ మూసేసున్నారు. ఆ ఫ్యాన్ రూమ్‌లో పెట్టుకొని మంచి పని చేసినా లేకపోతే చెత్తలో వేసింటే నా పని అంతే. నాకెందుకు దాన్ని ఇవ్వగానే చెత్తలో పారేయాలనిపించిందంటే ఇక్కడ చాలా వరకు ఏదైనా రిపేర్ వస్తే దాన్ని తీసుకొని పోయి చక్కగా చెత్తలో అయితే వేస్తారు. అందుకే కద్దామా ఇవ్వగానే నాకైతే అదే ఆలోచన వచ్చింది. నేను ఎట్టో చెత్తలో పారేయకంటే నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక ఆలోచన కూడా వచ్చింది. బహుశా దీనికి ఏమైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే నువ్వు రిపేర్ చేసుకుని నీ దగ్గర పెట్టుకోమని చెప్పింది ఏమో మేడం అనుకున్నా. ఇంకా నిన్న మధ్యాహ్నం రూమ్ లో అయితే ఒక పచ్చడి అయితే చేసిన దాంట్లో తెల్లగడ్డలు ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా ఏం చేసి మిక్సీకి అయితే కొట్టేసా. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. దీనికి కాంబినేషన్ గా ఆమ్లెట్ అయితే వేసుకుని నేను తోఫిక్ బాయ్ అయితే తినేసాము. ఇంకా అన్నం తినేసి నేను తోఫిక్ బాయ్ అయితే మా మేడం ఇచ్చిన ఫ్యాన్ అయితే తీసుకొని రిపేర్ చేయించుకోవడానికి అయితే పోతున్నాము. ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే వ్లాగ్ అయితే కింద లింక్ ఇచ్చిన ఒకసారి వెళ్ళి చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.